వేసవిలో కొబ్బరి పెరుగు తప్పక తినండి. ఎండాకాలంలో ఒంటికి చలువదనాన్ని అందించడంలో ముందుంటుంది కొబ్బరి. దీంతో పెరుగు, పాల ఉత్పత్తులు సహించని వారికి చక్కని ఎంపికగా ఇది మారింది. కొబ్బరి పెరుగును తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి పెరుగును నేరుగా తినవచ్చు, లేదంటే అన్నంతో పాటు తీసుకోవచ్చు. సలాడ్లు, స్మూతీలలో కలుపుకోవచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే లాక్టోబాసిల్లస్ అనే ప్రోబయోటిక్స్ పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడుతుంది. సాధారణ పెరుగుతో పోలిస్తే ఈ కొబ్బరి పెరుగులో కాల్షియం, ప్రోటీన్లు చాలా తక్కువ, కానీ సంతృప్త కొవ్వు శాతం అధికం కాబట్టి కొబ్బరి పెరుగును మితంగా తీసుకోవడం మంచిది. కొబ్బరి పెరుగులో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. దీనిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. కొబ్బరి పెరుగును తరచుగా తీసుకోవడం వల్ల దానిలోని లారిక్ ఆమ్లం శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. లాక్టోస్ అలర్జీ ఉన్నవారు, వీగన్ డైట్ ఫాలో అయ్యేవారు కొబ్బరి పెరుగును ఇష్టంగా తీసుకోవచ్చు. ఎలా తయారు చేయాలంటే, మిక్సీ గిన్నెలో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి 1 కప్పు నీటిని పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పైన పలుచని గుడ్డ సహాయంతో మరో గిన్నెలోకి కొబ్బరి పాలు వడబోయాలి. ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి కొబ్బరి పాలను గోరువెచ్చగా వేడి చేయాలి. ఆ తరువాత అందులో ప్రోబయోటిక్ క్యాప్సిల్ పౌడర్ వేసి కలిపి మూత పెడితే 7 గంటల్లో పెరుగు తయారవుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.